ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన మరి యొక్క అమూల్యమైన దినము కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున నాయన మీరు మాతో మాట్లాడమని, ఈ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ప్రాతకాలపు వాక్య భాగము హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 17 నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలము మీద ఆయన నన్ను నడువ చేయును. చదవబడిన వాక్య భాగము మనము అనేక సార్లు విన్న ఒక వాక్య భాగం. ప్రవక్త అంతకుముందు తన యొక్క ప్రశ్నలను దేవునికి ముందు ఉంచినాడు. తన యొక్క హృదయంలో ఉన్న కలవరము లేకుండా తన యొక్క హృదయంలో ఉన్న ప్రశ్నలకు దేవుని సన్నిధిలో నుండి సమాధానము వచ్చిన తర్వాత ఆయన హృదయము నిండినదిగా ఆయన చెప్పిన మాటలను మనం చూడగలము. మనము చూసినట్లయితే అంజూరపు చెట్లు ఫలం ఇవ్వకపోయినను, ద్రాక్ష చెట్లలో ఫలము లేకపోయినను, ఒలివ చెట్లు కాపు కాయకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, పైరు లేకపోయినను, నాకు నా రక్షణకర్త అయిన యెహోవా చాలు అని చెప్పే మాటను మనం చూడగలము. ఎంతమంది ఈ దినమున ఈ మాటను చెప్పగలుగుచున్నాము? ఈ లోకంలో నాకు ఏమీ అవసరం లేదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నా బంధువులు కాదు, నా యొక్క స్నేహితులు కాదు, నాకు నా రక్షణకర్త అయిన నా దేవుడైన యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు నాకు చాలు అని చెప్పగలిగిన వారము ఎంతమంది ఉన్నాము? అలాగా చెప్పగలిగాలంటే మొదటిగా నీ హృదయము దేవుని ఎదుట పూర్ణముగా నింపబడినది, అనగా దేవుని సన్నిధిలో ఆయన యొక్క కృపచేత నింపబడిన వ్యక్తిగా నీ ఉన్నట్లయితే మాత్రమే అది సాధ్యం. ఈ లోకము అనేకమైన సమస్యలను, అనేకమైన ప్రశ్నలను నీ ముందు ఉంచుతుంది. ఈ ప్రశ్న నీ జీవితంలో అనేక సార్లు అణిచివేస్తూ ఉంటుంది. నీవు ఎదగకుండా నిన్ను అణిచివేస్తూ ఉంటుంది. నీవు చేసే ప్రతి పని అనేక సార్లు నిన్ను కృంగదీస్తూ ఉంటుంది. అయితే నిన్ను ప్రేమించిన, నిన్ను రక్షించాలని ఆశించిన ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. అంజూరపు చెట్లో ఫలము లేకపోయినాను, కాపు కాయకపోయినాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నానని జ్ఞాపకం చేస్తున్నాను. అనేకులు ఆయనను కలిగి ఉండేదానికన్నా లోకములో ఉన్న వాటిని చూస్తూ మురిసిపోతూ ఆయనను నిర్లక్ష్యపరుస్తున్నారు. నీవు నీ జీవితంలో యెహోవాను నిర్లక్ష్యపరిచినట్లయితే నీ చుట్టూ అనేకమైన సమస్యలను, అనేకమైన ఇబ్బందులను, కష్టమును, పోరాటమును తీసుకొచ్చి అపవాది అణిచివేసేదానికి ప్రయత్నిస్తాడు. అయితే నీవు నీ హృదయమును దేవునికి ముందుగా యథార్థముగా కాపాడుకుంటూ, నీవు నాకు చాలయ్యా, నీవుంటే నాకు చాలు అని చెప్పగలిగినట్లయితే నీవు ధన్యుడు. ఇక్కడ భక్తుడైన హబక్కుకు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ఏమున్నా లేకపోయినా నాకు నా దేవుడు చాలు, నా రక్షణకర్త అయిన నా యెహోవా నాకు చాలు, నేను ఆయనను వెంబడిస్తాను, ఆయన నాకు సమస్తము చేయిస్తాడని తన్ను తాను దేవునికి ముందుగా కాపాడుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున నీవు దేవునితో ఎలాంటి సంబంధము కలిగి ఉన్నావు?
నాకు ప్రభువు చాలు, నా దేవుడు నాకు చాలు, నాకు రక్షణ ఇచ్చిన నా ప్రభువు చాలు, నన్ను బాగు చేసి నన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగిన నా ప్రభు ఉంటే నాకు చాలు అని చెప్పగలుగుతున్నావా? అలాగ నువ్వు చెప్పగలిగినట్లయితే నీవు నిజముగా ధన్యుడు. ఒక పాట మనం అనేక సార్లు పాడుతూ ఉంటాం, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీకంటే మిన్న నాకేమని చెప్పి పాడుతూ ఉంటాం. పాట నోటి వరకు కాకుండా హృదయముతో మనము పాడి దేవుని స్తుతించాలి, దేవుని వెంబడించాలని ఆశిస్తూ ప్రభు మనకి ఉదయకాల సమయంలో ఈ కార్యము జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాల సమయంన ఎలాగున్నావు నేను ఒకసారి పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం కొరకు వందనాలు చెల్లించుకుంటూ, నీవు మాకుంటే చాలు అని గ్రహించుకొని అంతవరకు నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగే కృపణ దయచేయి. లోకంలో ఉన్నవన్నీ నాయన కొద్ది దినంలో గతించిపోతాయని గ్రహించుకొని, ఏమున్నా లేకున్నా నీవు మాకు చాలిన దేవుడు అని గ్రహించుకొని నీ వైపు చూసి నడిచేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.